అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపూర్ భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపూర్ మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. ఏప్రిల్ నెల వృశ్చిక రాశి వాళ్ళ జాతకం ఎట్లా ఉందో గవ్వలు ఇస్తే అర్థమవుతుంది. కానీ ఏముందంటే వృశ్చిక రాశి వాళ్ళ పేరు మీద కానీ ఏప్రిల్ నెల ఏ సంపద ఇచ్చిన ఎక్కడ పోయినా కూడా అల్లరి పాలైతేనే ఉంటాం. కష్టపడ్డది పైసా చేతికి వచ్చినట్టు వస్తుంది, పోతుంది. లోకంలో చెడు దృష్టి చాలా ఉంటుంది. కానీ బరాబర్ ముందుకు సంపాదించింది చేదాకా వస్తుంది, లాస్ అయిపోతుంది. మనసులో మాట ఇల్లు ఏది ఉంచుకోరు. ఏదన్నా ఓపెన్ టాప్గా చెప్పేస్తారు. మాట వస్తే నిలబడది, రోషాలు వస్తే ఆగాయి. ఏదున్నా కడకడగా చెప్పేస్తారు. అదృష్టం చిన్నది, హోదా పెద్దది. ఎక్కడ పోయినా భాగ్యరేఖనే ఉంది. స్త్రీల వాళ్ళ జాతకంలో చూస్తే అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఎక్కడ పోయినా కూడా సరస్వతి పోయింది, శివాలే అవుతాయి. భార్య భర్తలతోనే వేకం చేసుకుంటే పనులు గెలుస్తారు. చదువుకుంటున్న వాళ్ళు చదువుల విద్య మీద ఇంట్రెస్ట్ పెడితే బాగా చదువుతారు, మంచి ప్రయోజకులు అవుతారు. పెద్దవాళ్ళ గౌరవం, పెద్దవాళ్ళ బరుబాధ్యత నిలబెట్టుకుంటారు. కానీ మీరు వచ్చే పోయే తొవ్వలో మీ మీద చదువుకుంటున్న వాళ్ళ మీద అపనిందలు ఇద్దామని కూడా చూస్తారు. అలాంటి చిక్కుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళి కావాలని వాళ్ళకు పెళ్లి సంబంధాలు కూడా చెడగొడదామని చూస్తారు. అవిట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ పురుషులకు మాత్రం జబర్దస్తుగా ఉంది బలం. కానీ బలం వస్తుంది కానీ ఆగిపోతుంది మధ్యాహ్నం. కానీ బరాబర్ ఆ దోషం పోవడానికి పురుషులు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి తిరిగి రావాలి, లేకుంటే శ్రావణ రాముల వారి గుడికన్నా తిరిగి రావాలి. అలా తిరిగి వస్తే ప్రదర్శన చేసి వస్తే చక్కదనంగా పెళ్లి జరుగుతుంది. స్త్రీలకు ఉంటే రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళండి, పురుషులు ఉంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావాలి. అలా తిరిగి వస్తే గ్రహాలు గండాలు పోతాయి. కానీ బరాబర్ ఇంట్లో పెళ్లి కాలని వాళ్ళు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు, పెళ్లి సంబంధాలు ఫిక్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ చిక్కుల్లో ప్రమాదాల్లో చెడు దృష్టిలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి దృష్టిలో కొంచెం జాగ్రత్త ఉంటే మీరు మంచిది. ఈ ఏప్రిల్ నెల ఎట్లా ఉందంటే బాగానే ఉంది. ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి గవ్వలేస్తే కూడా జాతకాలు బాగా వచ్చాయి. ఈ రాశి మీద మంచిగా ఉంది. కానీ ఏం చేసినా కానీ శాంతంగా చేయండి. తొందరపడి చేస్తే కాదు, నిదానంగా ఉంటే మంచిది, బాగుంది. అందరికీ చేసే పనిలో, అనుకున్న పనిలో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళతో ఓపిక పట్టి పని చేస్తే ఇది మాత్రం శుభం ఖచ్చితంగా జరుగుతుంది. అందరికీ నమస్కారం.